హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాము. ఇప్పుడేం గుడ్ న్యూస్ బ్రో, ఆల్రెడీ బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల అయ్యాడు. అదేవిధంగా బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది కదా, ఇప్పుడేం గుడ్ న్యూస్ చెప్తావా అంటే, సో అదే గుడ్ న్యూస్, కొత్త గుడ్ న్యూస్ మీ అందరికీ చెప్పబోతున్నాను. అది ఏంటంటే బిగ్ బాస్ బీబీ జోడో 2 అనేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. సో ఈ నెల 27కి స్టార్ట్ అవుతుంది కదా. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో కళ్యాణ్ పడాలో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాను అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో అఖిల్ సార్దకు వసంతి వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయ్యారు. సో వీళ్ళిద్దరు ప్లేస్లో డెమాన్ పవన్ అదేవిధంగా రీతు చౌదరి వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ అయిపోయారు. సో ఇంకొక జోడీ కావాలి వాళ్ళకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి. ఆ జోడీ కోసం వాళ్ళు కళ్యాణ్ పడాలో అప్రోచ్ అయ్యారని చెప్పి, కళ్యాణ్ పడాలో ఓకే అనని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో కళ్యాణ్ పడాలకు పేరుగా తనుజ గారు వస్తారా రారా అంటే, తనుజ గారు మ్యాక్సిమం రారని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఇంకెవరు వస్తారు బ్రో అంటే, మన BB9లో ఉన్నటువంటి ఐషా గారు గుర్తున్నారు కదా. సో హెల్త్ ప్రాబ్లం ఉండి ఎలిమినేట్ అయ్యారు. సో ఐషా గారు కళ్యాణ్ పడాలి వీళ్ళిద్దరిని ఒక జోడీగా తీసుకురావని చెప్పి బీబీ జోడీ టీము గట్టిగా ప్రయత్నం చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఒకవేళ ఐషా గారు ఒప్పుకుంటే, ఒకవేళ కళ్యాణ్ పడాలి ఒప్పుకుంటే, ఐషా గారు కళ్యాణ్ పడాలి వీళ్ళిద్దరు కలిపి బీబీ జోడీలో వైల్డ్ కార్డుగా వచ్చే ఛాన్స్ ఎక్కువ మొత్తం ఉందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో మనం కళ్యాణ్ పడాలని మళ్ళొకసారి బీబీ జోడీ 2లో చూడబోతున్నామని చెప్పి నాకైతే హ్యాపీగా ఉంది. సో కళ్యాణ్ పడాలని బీబీ జోడీలో వస్తే బాగుంటుందా లేకపోతే అని మీకేమనిపిస్తుంది అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.